సంతానలేమి సమస్యకు చక్కటి పరిష్కారం చూపిస్తున్న రియా ఫర్టిలిటీ టెస్ట్ బేబీ సెంటర్ సిఎన్ హాస్పిటల్ కర్నూలు. మేము 2013లో 2 పగ్ బ్రీడ్ అనే 2 కుక్క పిల్లల్ని తెచ్చుకున్నామండి. స్నూపీ అండ్ స్ట్రైకీ దానిల పేర్లు. స్నూపీ వచ్చేసి నిన్ననే కాలం చేసిందండి. అది ఆగస్ట్ 2013లో మా ఇంటికి రావడం జరిగింది. 2024 ఆగస్టులో అది కాలం చేయడం అనేది చాలా బాధాకరమైన విషయము. అంటే మొత్తానికి 12 సంవత్సరాలు మాతోనే ఉందండి. అది ఎలా అంటే మాకొక ఫ్యామిలీ మెంబర్. ఫ్యామిలీ మెంబర్ అంటే మీకెలా చెప్పగలనంటే, అది మా అమ్మకి ఒక చిన్న కూతురు లాంటిది. నేను పెద్ద కూతురైతే అది చిన్న కూతురు. నాకేమైనా అంత పట్టించుకోదు గానీ, దానికి ఒక చిన్న జ్వరం, జలుబు ఏమొచ్చినా ఆమె తట్టుకోలేదు. అండ్ ఎవరికైనా మనుషులకు 1, 2 పేర్లుంటాయి. దానికైతే నంబర్ ఆఫ్ పేర్లు. చిన్నారి, స్నూపీ, చిట్టి తల్లి, బంగారు తల్లి, ఇంకా అలా చెప్పుకుంటూ పోతే దాని గురించి ఎన్నో ఉన్నాయండి. అసలు చాలా బాధాకరమైన విషయము. ఒకటి ఏంటంటే అది ఎటువంటి అనారోగ్యంతో చనిపోకపోవడం అనేది చాలా సంతోషకరమైన విషయము. అది వయోభారంతోనే కాలం చేసిందండి. సో, అది లేని లోటు అసలు ఎవరు తీర్చలేరు. 12 సంవత్సరాలు మనతోనే ఉండి ఆల్ ఆఫ్ సడెన్‌గా లేకపోవడం అనేది అసలు జీర్ణించుకోలేకుంటున్నాం మేము కూడా. చాలా అంటే చాలా బాధాకరమైన విషయము. మొన్ననే లాస్ట్ సెకండ్‌కి కూడా మేము ప్రొద్దుటూరు తీసుకెళ్ళామండి దాన్ని. అన్ని టెస్ట్‌లు చేయించడానికి. అల్ట్రాసౌండ్ స్కానింగ్ కానీ, అండ్ సీబీసీ కానీ, యూఎస్‌జీలో కూడా అన్ని రిపోర్ట్స్ వచ్చేసి నార్మలే ఉన్నాయి. ఈవెన్ కిడ్నీస్ కానీ, నో అసైటిస్ వాళ్ళన్నీ చెప్పారు. అంతా బాగానే ఉంది అనేసి. అది బాగానే ఉంది. అండ్ నంద్యాలలో కూడా మేము బాబా ఫక్రుద్దీన్ సార్‌కి చూయించేవాళ్ళము. ద వెట్ పెట్ క్లినిక్ వచ్చేసి. సార్ కూడా చాలా చాలా మంచి ట్రీట్మెంట్ చేశారు. అండ్ ఏమో దాని టైమ్ అక్కడికి రాసి ఉంది. సో, అక్కడికే కాలం చేసింది. కానీ మా ఇంట్లో ఎప్పటికి తీరని లోటు అండి స్నూపీ లేకపోవడం అనేది. ఒకటి మా నాన్న లేనప్పుడు మేమెంత బాధపడ్డామో, ఈరోజు కూడా మేము అంతే బాధపడుతున్నాము. మా మమ్మీ అయితే లేవలేని సిట్యుయేషన్ అండి. అసలు ఏమి తినలేకుంటుంది. అండ్ మేము కూడా జీర్ణించుకోలేకుంటున్నాం దాన్ని. ఇంకా ఇంట్లో ఫ్యామిలీ మెంబర్ అసలు పిల్లలు గూడా అంత అర్థం చేసుకుంటారో లేదో, మేము చెప్పిన ప్రతి మాట అర్థమైతుంది దానికి. అసలు ఈ మాట అర్థం అవ్వలేదని కాదు. అలుగుతుంది. దాన్ని అసలు ఒక ఫస్ట్ 2013లో స్నూపీనే ఫస్ట్ తీసుకొచ్చాము. అది 40 డేస్ బేబీ మేము తెచ్చినప్పుడు. తర్వాత మేల్ కూడా తీసుకొని రావాలని స్ట్రైకిని తీసుకొచ్చాము. అది అలిగి ఉంటే మేము ఎగ్జిబిషన్ తీసుకెళ్ళాం దాన్ని. సో, ఇంకా మీకు ఇక్కడే అర్థమైతుంది మేమెలా చూసుకున్నాం దాన్ని అనేసి. మాకే కాదు, మా వీధిలో ఉన్న జనాలకి కూడా స్నూపీ అంటే చాలా అఫెక్షన్ అండి. అసలు మేమెక్కడికన్నా బయటికెళ్ళినా గూడా మేము కీస్ ఇచ్చేసి ఎళ్ళేవాళ్ళము. దానికి డైలీ ఐస్ క్రీమ్ తినిపిస్తాం. ఐస్ బండి వాళ్ళ దగ్గర నుంచి అందరికీ దానితో అఫెక్షనే అండి. నిన్న గూడా వచ్చాడు ఐస్ అబ్బాయి అడిగి వెళ్ళాడు. ఏంటి స్నూపీ అరవడం లేదు అనేసి. సో, ఎవరు తట్టుకోలేకుంటున్నారండి. నిన్న అంత్యక్రియలకి కూడా చాలా మెంబర్స్ పాల్గొన్నారు. చాలా ఏడ్చారు. అసలు ఇదైతే ఒక తీరని లోటు. మేము 5వ రోజు గూడా దానికి మనుషులలాగానే ఎలా అయితే అంత్యక్రియలు చేశామో, మేము ఈరోజు పండగండి వరలక్ష్మి వ్రతం. మేము ఈరోజు వరలక్ష్మి వ్రతం కూడా చేసుకోవట్లేదు. మేము దానికి చిన్న దినం చేస్తున్నాము, పెద్ద దినం చేస్తున్నాము. ఎలా అయితే మనిషి ఉన్నారో అలానే చేస్తున్నామండి. సో, ఇదొకటి మాకి తీరని లోటండి. మా ఇంట్లో ఏ చిన్న ఫంక్షన్ జరిగినా, ఎటువంటి శుభకార్యమైనా కొందరంటారు గదా! మూగజీవులను తీసుకురాగూడదు అది ఇది అనేసి. కానీ మా ఇంట్లో ప్రిఫరెన్స్ ఫస్ట్ దాన్లకే ఉంటుంది. దాన్లకి ఫోటోలు తీసిన తర్వాతనే మా దగ్గరకొస్తాయి. దానికి బర్త్‌డేస్ చేయడం జరిగింది. మా ఎవ్రీ ఫంక్షన్స్‌లో వాటినే ప్రిఫరెన్స్ చేయడం జరిగింది. మా ఇంట్లో ఎటువంటి ఫంక్షన్ ఉన్నా ఫస్ట్ చిన్న కూతురికే ప్రిఫర్ చేస్తారండి. మా అమ్మ అయినా అంతే, మా నాన్న అయినా అంతే. నా పేరు ఇమ్మడి అనిల్ కుమార్, అడ్వకేట్‌ని. అందరికీ తెలిసిన విషయమే. మా స్నూపీ నిన్న కాలమయ్యింది. దానికి అంతిమయాత్ర, అంత్యక్రియలను చేశాము. స్నూపీ అనేది యాక్చువల్‌గా పేరు స్నూపీ అనేది తెలుసు అందరికీ. కాకపోతే ఇక్కడ హచ్ డాగ్. హచ్ డాగ్ అంటే చాలా మందికి తెలుసు. ఎందుకంటే అప్పట్లో హచ్ యొక్క యాడ్ ఎంత ఫేమస్ అయ్యిందో, దాని గురించే హచ్ డాగ్ అనేది వచ్చింది. తర్వాత మనకు మల్లీశ్వరి సినిమాలో కూడా ఆ యొక్క హచ్ డాగ్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కుక్కలు ఎన్నో ఉన్నప్పటికీ కూడా ఈ హచ్ డాగ్ ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటంటే, ఇది సంవత్సరం చిన్న పిల్లవాడి దగ్గర నుంచి పండు ముసలి వరకు ఎంతో స్నేహంగా ఉంటాది. అంటే కరవడం కానీ ఇటువంటివి ఏవి చేయవు. కొత్త వ్యక్తులు ఎవరన్నా వస్తే వాళ్ళ కాళ్ళకు చుట్టూ తిరుగుతుంటుంది. కారణం ఏమంటే
ప్రేమ, ఆప్యాయత ఆ విధంగా. ఎప్పుడూ ఇంతవరకు హచ్చురాగ్ అనేది ఎక్కడ కరవలేదు. మా ఇంట్లో కూడా మమ్మల్ని ఎప్పుడూ కనీసము దాని నోట్లో వేలు పెట్టినప్పటికి కూడా ఎటువంటి పరిస్థితుల్లో కరిచేది కాదండి. మేము దీన్ని చాలా చిన్న పిల్లల నుంచి తీసుకొచ్చాము. ఎంత చిన్న పిల్లలంటే మాకు చాలా చాలా అఫెక్షన్ అనేది ఈ యొక్క స్నూపీతో ఉండింది. హ్మ్. ఆ విధంగా చాలా చాలా మంచి డాగ్ అది. కాకపోతే ఇంక వయోభారము, వృద్ధాప్య సమస్యలతో ఈ విధంగా కాలం అవ్వడము జరిగింది. మేము తినే కంచంలోనే దానికి పక్కన కంచం పెట్టేవాళ్ళము. మేము ఎక్కడైతే పడుకుంటామో దానికి ఒక దిండు ఏర్పాటు చేసి చేయడం జరిగింది. మామూలుగా దానికంటూ ఒక రూమ్ ఏం లేదు. ఇల్లంతా దానిదే. మేము ఎక్కడైతే తిరుగుతామో అదే విధంగా ఇల్లంతా తిరిగేది. ప్రతిరోజు స్నానం చేయించేవాళ్ళము ఈ విధంగా. ప్రొద్దుటూరు కూడా తీసుకెళ్ళాము. కానీ బ్యాడ్ లక్ ఆటోమేటిక్‌గా దాని యొక్క సమస్యలతో కాలం అవ్వడం జరిగింది. సో, సాడ్‌ఫుల్‌గా జరుగుతుంది. అందరూ తమ యొక్క కుక్కలను మరోమారు చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలని కోరుకుంటున్నాము. ముఖ్యంగా మాకు ఆ పెట్ క్లినిక్ బాబా ఫక్రుద్దీన్ సార్ కూడా చాలా హెల్ప్ చేశారు.